హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు, కార్పొరేటర్లు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి కార్పొరేటర్లను పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా మిస్ కావద్దని ఆయన సూచించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కావాలనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాయన్నారు. ఈ రెండు పార్టీలు మజ్లిస్ పార్టీకి అండగా నిలుస్తున్నాయని విమర్శించారు. మతతత్వ మజ్లిస్ పార్టీతో చేతులు కలిపిన కాంగ్రెస్, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ రెండు పార్టీలు కూడా ఈ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడతా ఉన్నారు. మజ్లిస్ పార్టీకి మేలు చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్ యొక్క ఓటు హక్కు వినియోగించకుండా బీఆర్ఎస్ పార్టీ తమ సొంత పార్టీ కార్పొరేటర్లను బెదిరించడము, ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళని అవమానం చేసినట్టే. మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసమో, మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కోసమో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేదు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ ఓటేయలేదు. రాహుల్ గాంధీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, రజాకార్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీతో మీరు హైదరాబాద్లో స్నేహం చేస్తూ, కలిసి కాపురాలు చేస్తూ, వాళ్ళ మద్దతుతో మీరు, మీ మద్దతుతో వారు ఎన్నికల్లో గెలుస్తూ, ఈరోజు మేము సెక్యులర్ అని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకుని దేశంలో ప్రచారం చేస్తుండో చెప్పాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ రజాకారుల పార్టీ అవునా కాదా రాహుల్ గాంధీ చెప్పాలి. చెన్నారెడ్డిని గద్దె దింపడం కోసం పాత బస్తీలో తీగలకుంటలో 400 మంది దళితులను ఊచకొత్త కోసిన విషయం వాస్తవం కాదా? మరి అలాంటి మతోన్మాద పార్టీని గెలిపించడం కోసం గత అనేక రోజులుగా తెలంగాణలో తమ స్వార్థ రాజకీయాలతో రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క అడుగులకు మడుగులు ఎందుకు ఒత్తుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్ళు ఎందుకు తాగుతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మజ్లిస్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, రజాకార్ల ఆలోచనను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందూ దేవుళ్లను అవమానించేటువంటి పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, అది అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ 10 నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మందిని సంగతి చూస్తామన్నటువంటి మజ్లిస్ పార్టీని ఎందుకు సమర్థిస్తున్నారో, ఎందుకు గెలిపిస్తున్నారో తెలంగాణ ప్రజలకి రెండు పార్టీలు చెప్పాలి. ఓవైసీ దగ్గర కూర్చున్నప్పుడు ఈ రెండు పార్టీలు వంగి వంగి సలాములు కొడతారు. బయట అనేక రకాల పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. మజ్లిస్ పార్టీ కనిపించగానే చల్లబడిపోతారు. కాంగ్రెస్కు బాసు రాహుల్ గాంధీ అయినా తెలంగాణలో సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్కు బాసు కేసీఆర్ అయినా సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, కేసీఆర్ను, ఏ ప్రాతిపాదికన మీరు ఎలక్షన్స్లో పోటీ చేయలేదు? ఎవరిని గెలిపించడం కోసం మీ ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు ఈరోజు మీ కార్పొరేటర్లు అందరినీ కూడా పిలిచి ఓటింగ్కి పోవద్దని ఎందుకు బెదిరిస్తున్నారు? అంటే మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదా? మరి మజ్లిస్ పార్టీకి ఓటేయమని చెప్పేటువంటి ధైర్యము ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బయటికి చెప్పలేకపోతుంది? మీకు చిత్తశుద్ధి ఉంటే, చీము నెత్తురుంటే మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీని గెలిపించండి అని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వరు? ఎందుకు ఓటేయరో ఈరోజు కేసీఆర్ చెప్పాలి. అందుకని మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఈ మూడు పార్టీలు ఒకటే, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి పార్టీలే. అవసరమైతే తెలంగాణకు ముఖ్యమంత్రి చేయడానికి కూడా వీళ్ళు పోటీలు పడి మజ్లిస్ పార్టీని ముందు పెట్టేటువంటి పార్టీలే. ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల యొక్క నిజస్వరూపం బయట పెట్టాలని, ఈ మూడు పార్టీల యొక్క నిజస్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. బీజేపీ ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. హిందువులను వంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. అయితే తమ ప్రభుత్వం సామాన్య ముస్లింల కోసమే వక్ఫ్ చట్టం తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. వక్ఫ్ ఆస్తులు పేదలకు విద్య, వైద్యం కోసం వెచ్చించాలని చట్టం చెబుతుందన్నారు.
కాంగ్రెస్ హయాంలో వక్ఫ్ బోర్డుకు ఓట్ల కోసం న్యాయపరమైన హక్కులు ఇచ్చారని, దీంతో అనేక అక్రమాలు జరిగాయన్నారు. అనంతరం వక్ఫ్ చట్టం ఏ రకంగా అన్యాయమో ముస్లిం లీడర్లు చెప్పాలని ప్రశ్నించారు. ప్రక్రియ మొదలైంది. గ్రామాలు జామా మస్జిద్ ఆఫ్ ముల్తాన్ కి 2 గ్రామాలు డొనేట్ చేసేసిండు. బ్యాంక్ గా వక్ఫ్ తయారైంది. ఇలా దేశంలో ఈ కాంగ్రెస్ వాళ్ళ ఇలా అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల ఇలా మాక్సిమం మిస్ మేనేజ్ అవుతా ఉంది ఆ ల్యాండ్. 1995 96 ఎలక్షన్ గెలవాలని, తుర్కోల్లా ఓట్లు కావాలని పివి నరసింహరావు ఏం చేసిండు? జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చిండు. అప్పటిదాకా వక్ఫ్ కిరికిరేమని ఉంటే అందరూ పోయినట్టు డిస్ట్రిక్ట్ కోర్టుకు పోవాల్సిందే. అప్పుడు వక్ఫ్ ట్రైబ్యునల్ ఇచ్చిండు. జ్యుడిషియల్ పవర్స్ పివి నరసింహరావు గారు చేసిన ఘనకార్యమే. ఇక ఎవడదన్నా హిందువుదన్నా, ఎవరిదన్నా క్రిస్టియన్ దన్నా, ఎవరిదన్నా గవర్నమెంట్ ప్రాపర్టీ మీద వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంటే వీళ్ళందరిగా ముస్లిం జడ్జిలు చెప్పినట్టు చేయాలన్నట్టు. ఇది కాంగ్రెస్ పార్టీ 1995 చేసిన హిందువులకి, ఈ దేశానికి, హిందువులు ముస్లిం పక్కకు పెట్టి దేశానికి తెచ్చిన అతిపెద్ద దరిద్రం ఇది జ్యుడిషియల్ పవర్స్ చేయటం. హిందూ సమాజాన్ని, క్రిస్టియన్ సమాజాన్ని, నాన్ ముస్లిం సమాజాన్ని అన్నిటి ముంచారు, గవర్నమెంట్ ప్రాపర్టీలు ముంచారు. నల్గొండ జిల్లా చందంపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న భూభారతి చట్ట అవగాహన సదస్సుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమకు సంబంధించిన భూ సమస్యలను మంత్రి వద్ద ప్రస్తావించారు. రైతుల సమస్యలకు సమాధానం ఇవ్వకుండా స్థానిక దేవరకొండ ఆర్టీఓ రమణారెడ్డి తెల్లమొహం వేయడంతో ఆయనపై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో జాయిన్ అయి 6 నెలలు గడిచినప్పటికీ రైతుల సమస్యలపై అవగాహన లేదని మండిపడ్డారు. జనంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఆర్టీఓకు మంత్రి సూచించారు. ఏం సంగతి క్లియర్ చేస్తా కాదు, అసలు ఏంటి నీకు సబ్జెక్ట్ మీద హోల్డ్ ఎక్కడ ఉంది? ఏం చూస్తున్నావు 6 నెలల నుంచి? గ్రిప్ వెళ్ళాలా? 6 నెలలు అయింది నువ్వు వచ్చి. ఏం సంగతి క్లియర్ చేస్తా కాదు, అసలు ఏంటి నీకు సబ్జెక్ట్ మీద హోల్డ్ ఎక్కడ ఉంది? ఏం చూస్తున్నావు 6 నెలల నుంచి? గ్రిప్ వెళ్ళాలా? 6 నెలలు అయింది నువ్వు వచ్చి. ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన ఖరారైనట్లు మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. మే 2వ తేదీన ప్రధాని మోడీ అమరావతికి రానున్నారు. ఈ సందర్భంగా పలు శంకుస్థాపనలకు అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. అమరావతిని ప్రపంచంలోనే ఉన్నతమైన సిటీగా అభివృద్ధి చేస్తామంచిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మా విజయవాడ ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు విజయవాడలో సమావేశమైంది. దీనిపైన మరింత సమాచారం అందించేందుకు మంత్రి నారాయణ గారు మనతో ఉన్నారు. ప్రధానంగా ప్రధానమంత్రి మోడీ రానున్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అలాగే 2014 కూడా ఒకసారి రావడం జరిగిందండి. అంటే 2014-19లో అమరావతి రాజధాని యొక్క శంకుస్థాపన ప్రధాని చేతుల మీద చేయించామండి. అయితే గత ప్రభుత్వం అది నిర్ణయం చేసి రాజధాని 3 ముక్కలు ఆటాడి పక్కన పడేసింది. మళ్ళా వర్క్స్ అన్ని ఇప్పుడు యాక్చువల్ గా టేకప్ చేశాం. దాదాపు 43,000 కోట్ల రూపాయలకి టెండర్లు ఇచ్చి L1 కూడా ఇచ్చేయటం జరిగింది. ఈ వర్క్స్ ని పునఃప్రారంభించడానికి ప్రధాని ఇన్వైట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ప్రధాని గారు 2వ తేదీ వస్తానని యాక్సెప్ట్ చేశారు. వారు 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతి క్యాపిటల్ సిటీకి రావటం, అక్కడ 1.2 కిలోమీటర్స్ రోడ్ షో జరుపుతారు. రోడ్ షో అయిన తర్వాత డయాస్ మీదకి వచ్చి డయాస్ మీద ఏదైతే పునఃప్రారంభించేయండి అది పునఃప్రారంభించడం. ఆ తర్వాత డయాస్ మీద ఒక 1 అవర్ ముఖ్య నాయకులు మాట్లాడతారు. ఆ తర్వాత తిరిగి మళ్ళా వారు తిరిగి ప్రయాణం ఢిల్లీ పోవడం జరుగుతుంది. ప్రధానంగా మీరు ఈ 2 రోజులు కూడా గుజరాత్ పర్యటించారండి. అంటే అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం, అదే నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ఏర్పాటు చేయండి? అహ్మదాబాద్ లో గుజరాత్ లో యాక్చువల్ గా వాళ్ళు అనేక డెవలప్మెంట్స్ చేసిన మాట వాస్తవం అండి. అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే పటేల్ యొక్క విగ్రహాన్ని 2014-19 నేను విజిట్ చేశాను. అయితే ఈ లాస్ట్ 6 years లో అనేక డెవలప్మెంట్స్ అక్కడ జరిగినాయని తెలిసింది. ఆ నేపథ్యంలో అధికారులతో పోయి చూశాను. వాళ్ళు నిజంగా టూరిజం డెవలప్ చేసి చక్కగా గార్డెన్స్ డెవలప్ చేశారు, సఫారీ డెవలప్ చేశారు. తర్వాత 16 హోటళ్ళు, ఆ రోజు ఒక హోటల్ కూడా లేదు. ఆ ఏరియాలో ఈరోజు 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ 16 హోటల్స్ వచ్చినాయి. ఈ విధంగా ఇవన్నీ కూడా ఎకనామిక్ డెవలప్మెంట్, రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెంచేదానికి ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ స్టాచ్యూ చేయదలుచుకున్నామో దాన్ని కూడా ఒక టూరిజం ప్లేస్ చేసి ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఇన్కమ్ వచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు టూర్ చేశానంటే ఖచ్చితంగా ఆ టూర్ వల్ల అనేక విషయాలను తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా గిఫ్ట్ సిటీ 2014-19 కూడా గిఫ్ట్ సిటీ నేను స్టడీ చేశాను. ఎందుకంటే భారతదేశంలో ఫస్ట్ గిఫ్ట్ సిటీ అదే, ది బెస్ట్. దాన్ని మళ్ళీ ఈసారి విజిట్ చేశాను. అప్పుడు కేవలం 2 బిల్డింగ్స్ ఉన్నాయి.
ఇప్పుడైతే దాదాపు 16 బిల్డింగ్స్ యాక్చువల్ కన్స్ట్రక్ట్ చేశారు. అనేక యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అవన్నీ కూడా స్టడీ చేసి రావడం జరిగింది. అంటే ప్రధానంగా గతంలో ఏదైతే శంకుస్థాపన చేశారో అది కొంతవరకు మాత్రమే మనం పూర్తి చేయగలిగామండి. అంటే తదుపరి కార్యక్రమంలో కొత్త ప్రాజెక్టులు ఇప్పుడు మోదీ గారు రావడం వల్ల కొత్త ప్రాజెక్ట్ ఏమేమి శంకుస్థాపన చేశారు? అంటే అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ క్యాపిటల్ రీజియన్లో కానీ సుమారుగా 1,00,000 కోట్లకు సంబంధించిన వర్క్స్కి శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ జరుగుతాయి. అంటే కొంతమంది రైతుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుందండి. రైతుల నుంచి వ్యతిరేకత ఉంది. వాళ్ళందరికీ ల్యాండ్ ప్లాట్లు ఇచ్చాము. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఒకటి అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వాళ్ళ యొక్క భూమి విలువ పెరిగిందో ఆ భూమి విలువ సస్టైన్ కావాలంటే నిలవాలంటే ఇక్కడ ప్రజలు రావాలా. ప్రజలు రావాలంటే ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ కావాలా. ఎకనామిక్ యాక్టివిటీ అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్, ఐటీ ఇండస్ట్రీస్ కానీ మిగతా కొన్ని అంటే పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ రావాలా. అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ చంద్రబాబు నాయుడు చేయటం వల్ల హైదరాబాద్ ఒక వైబ్రేషన్ వచ్చింది. అలా లాంగ్ విజన్ ఆలోచించే ముఖ్యమంత్రి గారు ఈరోజు మాకు డైరెక్షన్ ఇచ్చారండి. ఆ డైరెక్షన్లో ముందుకు పోవడం జరుగుతుంది. అమరావతి ప్రాంతాన్ని సర్వతోముఖ అభివృద్ధిగా చేసేందుకే మోడీ రానున్నారని మే 2వ తేదీన మోడీ రాక సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికోసం ఇప్పటివరకే అమరావతి రైతులకు కూడా అమరావతి ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి పరిచేందుకే వేలాది కోట్ల రూపాయలతో మోడీ గారు శంకుస్థాపన చేయనున్నారు మంత్రి నారాయణ అంటారు. కెమెరా పర్సన్తో వాసు, విజయవాడ. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద మాజీ సర్పంచ్ ధర్నాకు దిగారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచ్ రవీందర్రావు భిక్షాటన చేశారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు ఇప్పటివరకు బిల్లులు రాలేదని మాజీ సర్పంచ్ రవీందర్రావు వాపోయారు. అప్పులు తెచ్చి పనులు చేశామన్నారు. బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మాజీ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించి సర్పంచ్లను ఆదుకోవాలని మాజీ సర్పంచ్ రవీందర్రావు కోరారు. ఒత్తిడి చేసిన బిల్లులు మాకు వెంటనే చెల్లించాలి. అధికారులు మమ్మల్ని ఒత్తిడి చేసి పెండింగ్ చేసిన మా బిల్లులు వెంటనే చెల్లించాలి. వికారాబాద్ జిల్లా నవాపేట మండల మమదాన్పల్లిలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివానకు రైల్వే పట్టాలపై, రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడకు చేరుకుని చెట్లను తొలగించారు. వికారాబాద్ నిర్మల్ జిల్లా బాసర ఆర్టీకేటీ గేటు వద్ద అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన 13వ రోజుకు చేరుకుంది. ఎండలో గొడుగులు పట్టుకుని నిరసన చేపట్టారు. గత 13 రోజులుగా యూనివర్సిటీలో నిరసన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేశారు. గత 13 రోజుల నుంచి మండు టెండల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కొందరు డిహైడ్రేషన్తో బాధపడుతూ, కొందరు ఫీవర్లో బాధపడుతూ, కొందరికి ఎన్నో ఇబ్బందులున్నా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క నిరసనని తెలుపుతూ గవర్నమెంట్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, గత 10-15 సంవత్సరాల నుంచి మేము చేస్తున్న కాంట్రాక్ట్ జాబు దానికి తగ్గట్టుగా ఫలితం ఇవ్వట్లేదు. మేము ఎన్నో రోజులుగా ఆర్జీకేటీలో ఎంతో మంది విద్యార్థులని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దినా కూడా మా భవిష్యత్తుని అంధకారంలో పడేసిన ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం ఏమనంటే, ఈ తరుణంలో మీరు ఇచ్చిన జీవో 21 ద్వారా మీరు ఏదైతే రిక్రూట్మెంట్ చేయాలని ప్లాన్లో ఉన్నారో దానికి ముందుగా మా భవిష్యత్తుని కొంత బంగారు బాటగా మలిస్తే గత 13 రోజులుగా చేస్తున్న ఈ దీక్షని కనీసం గుర్తించడానికి కూడా ఏ ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వం నుంచి రిప్రజెంట్ కానీ ఎవరు వచ్చి కనీసం కూడా చూపించకపోవడం చాలా గా ఉంది. కానీ మేము ఈ దీక్షని నిరవధికంగా మాకొచ్చే ఫలాన్ని, మాకొచ్చే గుర్తింపుని మాకు ఇచ్చే ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ చెప్పిన యూజీసీ ప్రకారం కావచ్చు, ఏ రకంగానైనా ఒక మినిమం కన్సర్న్ లేకుండా ఉన్న ఈ సిచ్యువేషన్ని మమ్మల్ని బయటకి రప్పిస్తూ మాకు మంచి చేయాలని చెప్పేసి మేము ఈ ఆర్జీకేటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క నిరవధిక సమ్మె ఈ రోజుతో 13వ రోజుకు చేరుకుంది.
13వ రోజుకు చేరుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాల్సిందిగా విన్నపిస్తున్నాము. తరగతి గదుల్లో ఉండి పాఠాలు బోధించాల్సినటువంటి అధ్యాపకులు ఎర్రటి ఎండను లెక్క చేయకుండా ఈరోజు గొడుగుల్ని పట్టుకొని ఆర్జీకేటీ ముఖద్వారం ద్వారా నిరసన తెలియజేస్తున్నాము. రెగ్యులరైజేషన్ కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి మమ్మల్ని వెంటనే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా అయితే డిమాండ్ చేశారో, వీళ్ళ యొక్క రిక్వెస్ట్ చాలా జెన్యూన్ అని ఎలా అయితే రిక్వెస్ట్ చేశారో, ఇదే విధంగా ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చారు కాబట్టి ఈ అధికార పక్షంలో మీరే డిసిషన్ మేకర్స్ కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మా యొక్క శ్రమను గుర్తింపు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా శ్రీ కుర్మనాథ స్వామి ఆలయంలో అపచారం జరిగింది. సాక్షాత్తు దశావతారాల్లో 2వ అవతారమైన కుర్మావతారానికి సంబంధించి నక్షత్ర తాబేలు మరణించిన తాబేలు దహనం చేయడం సంచలనం రేకెత్తిస్తుంది. హిందువులు మనోభావాలను దెబ్బతీసే విధంగా తాబేళ్లను కాల్చివేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మరోవైపు చనిపోయిన తాబేలు మాకు ఏ సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన కలకలం రేగుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం శ్రీకాకుళం శ్రీ కుర్మనాథ స్వామి ఆలయం నుండి మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. కూర్మనాథ స్వామి ఆలయం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కూర్మనాథ స్వామి అవతారంలో పూజించేటటువంటి విష్ణు దేవాలయంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండేటటువంటి ఆలయానికి కొంత వేల మంది భక్తులు వస్తూ ఉంటారు నిత్యం కూడా. అయితే ఈ సందర్భంలో ఇక్కడ ఈ ప్రిన్సెస్ లో దాదాపు 15 నక్షత్ర తాబేళ్లు చనిపోవడం ప్రస్తుతం అందరు భక్తులకి కూడా ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నక్షత్ర తాబేల్ని సాక్షాత్ విష్ణుమూర్తి అవతారంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా పూజిస్తున్నారని మనకు తెలుస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, ఏదైతే తాబేళ్లను సంరక్షించేటటువంటి పార్క్ ఉందో ఆ పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే ఆలయ రికార్డ్స్ ప్రకారం దాదాపు 210 తాబేళ్లు ఉన్నట్టుగా అయితే రికార్డ్స్ లో చూపిస్తున్నారు. అయితే తాబేళ్లకు సంబంధించినటువంటి సంరక్షణ మాత్రం ఏదైతే గ్రీన్ మెర్సీ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ కి గత 10 సంవత్సరాల ముందే అప్పచెప్పామని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ తాబేళ్ల సంరక్షణ అంతా కూడా గ్రీన్ మెర్సీ ఆర్గనైజేషన్ వల్ల దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఒకే రోజు 15 తాబేళ్లు చనిపోవడం, అంతేకాదు అధికారికంగా చనిపోయిన తాబేళ్లు రికార్డ్స్ లో లేకపోవడం, ఆ రికార్డ్స్ లో లేకపోవడమే కాదు ఆ తాబేళ్లకు సంబంధించి ఎవరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాటిని తీసుకువెళ్లి ఒక తుప్పల్లో పడేసి అన్నిటికీ కలిపి అగ్గి పెట్టేయడం, ఇవన్నీ కూడా ఏదైతే హిందువుల యొక్క మనోభావాలు ఉన్నాయో వాటిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి విషయం తెలుసుకునే భక్తులు కానివ్వండి లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ నిత్యం ఈ తాబేళ్లకి సేవలు చేసేటటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం. ఈ తాబేళ్ల విషయంలో ఎందుకని ఇలా జరిగింది, నిజంగానే ఇవి ఆలయానికి సంబంధించినవా కాదా అనేటటువంటి క్లారిఫికేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మొత్తం విషయం మీద ఏమనుకుంటున్నారు అని చెప్పి చెప్పండి. అసలు మొత్తం విషయం మీద మీరు ఏమనుకుంటున్నారు? మేడం గారు ఆవిడ చెప్తున్న విషయం అయితే ఆవిడ కొద్దిగా మతి స్థిమితం లేదు. అండ్ 10 చనిపోయాయని చెప్తున్నారు. యాక్చువల్లీ అవి 10 కాదండి, ఒక 50కి మించి ఉన్నాయి. అటువైపు మీరు అటువైపు కానీ వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది. అండ్ ఇది చేసేటోళ్ళు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మీరు ప్రయత్నించండి మీ టీవీ తరఫున. ఇక్కడ చనిపోయినవి అయితే తాబేలు జీవితకాలం ఎంతో మీకు తెలుసు, దగ్గర 300-400 సంవత్సరాలు బతుకుతాయి. అందులో చిన్న పిల్లలు డిసీజ్ వచ్చి చనిపోతే మొత్తం చచ్చిపోతాయండి, ఒకే టైంలో మొత్తం చచ్చిపోవాలి. అలాంటివి ఒక 50-60 తాబేలు అవతలుంటే వీళ్ళు 10 ఎక్కడ చచ్చిపోయి 10 అవతలేసాను బయట నుంచి తెచ్చారు. మేడం గారు బయట నుంచి తెస్తారు చాలా మంది. ఇది టెంపుల్ కాబట్టి స్టార్ తాబేలు బయట చాలా వరకు దొరుకుతాయి. శ్రీకాకుళం ఊర్లో చాలా వరకు స్టార్ తాబేలు అనేవి దొరుకుతాయి. ఎక్కడ దొరికినా వాళ్ళు పసుపు కుంకుమ పెట్టేసి ఇక్కడ తెచ్చి పెడుతుంటారు. అవి చచ్చిపోయే విధంగా అయితే ఇంతవరకు మాకు తెలిసి, మేము శ్రీకాకుళంలో పుట్టి ఇంతవరకు మా ఊర్లో అంటే ఎవరికైనా అడగండి, తాబేళ్లు చనిపోయి ఇలా కాల్చేసామనే విషయం ఎవరికీ తెలియదు. ఇదే మొదటిసారి. అలాంటిది చనిపోయి కాల్చేయడం అనేది అవాస్తవం మేడం, అది కరెక్ట్ కాదు. అది అంటే వాటికి కనీసం పోస్ట్ మార్టం కూడా నిర్వహించకుండా పడేయడం ఎలా ఉందనుకుంటున్నారు? జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. ఎస్ హిందూ పరిషత్ కోశాధికారిని నేను జిల్లా. నా పేరు టంకాల సూరప్పడు. హిందూ మనోభావాలు అనేక నమ్మకాలు అనమాట. ఒక తాబేలుకి హిందువులు అతిగా పూజించినటువంటి వ్యవస్థ తాబేలుకు ఉంది. అక్కడ ప్రపంచంలో కూర్మం అంటే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానం. ఈ దేవస్థానంలో ఒక తాబేలు చనిపోయింది, గవర్నమెంట్ కి చూపించాలి. గవర్నమెంట్ ఇది ఎండోమెంట్ ఏం చేస్తుంది, ఎండోమెంట్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది, హిందూ మనోభావాలను ఎంతగా దెబ్బతిన్నాయి జనాలు గమనిస్తున్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీయడం కోసమని ఇలాంటి ఉన్మాదాలు చేస్తున్నారు. దీన్ని ఖండించే ధోరణి ఉంది ఎండోమెంట్కి ఉన్నది. ఎండోమెంట్ గమ్మును రావాలి, దీన్ని స్పందించాలి, దాన్ని పోస్ట్ మార్టం చేయాలి. ఇక్కడ ఒక పని మనిషి ఒక 10 తాబేళ్లు అంటున్నది, అక్కడ చూస్తే 50-60 తాబేళ్లు ఉన్నాయి. తీరా చిన్న తాబేళ్లు ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని కావాలని ఎవరైనా సరే ఇలాంటివి చేశారనుకుంటున్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీయడం కోసమని అవి చెయ్యొచ్చు. దానికి ఎండోమెంట్ ఏం చేస్తుంది? ఎండోమెంట్ నుండి
ధార్మిక స్వచ్ఛందాలకు ఇవ్వండి అని ఎందుకని స్వచ్ఛంద సంస్థలు ఎత్తుకొట్టుకుంటాను. ఎలాంటి ఉన్మాదాలే వస్తున్నాయి. ప్రభుత్వం ఎండోమెంట్ ఇలాంటి ఉన్మాదాలే, దీన్ని పరిష్కరించలేదు. మీరేం చెప్తారు? మనం చూసుకున్నట్లయితే తిరుపతిలో మన గోశాలలో జరిగిన ఇష్యూ, అది తర్వాత చాలా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో సాక్షాత్ విష్ణుమూర్తి అవతారంగా భక్తులు వీటిని భావించి పూజిస్తారు. అలాంటివి 15 అని వెలుగులోకి వచ్చింది, కానీ వెలుగులోకి రాను ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఈ తాబేలు చనిపోవడం ఎలా చూడాలంటే? జై శ్రీరామ్, నమస్కారం అండి. శ్రీ కూర్మనాథ స్వామి వారి దేవాలయం అన్నటువంటిది ప్రపంచంలోనే శ్రీమన్నారాయణ అవతారాల్లో 2వ అవతారం కూర్మనాథ స్వామి వారి అవతారం. ఆ అవతారాన్ని ఇప్పుడు తాబేళ్లు ఏవైతున్నాయో, నక్షత్ర తాబేళ్లు ఏవైతున్నాయో అవి స్వామివారి స్వరూపంగా భావించి ఇక్కడ స్వామివారి స్వరూపమే ఉంది అన్నటువంటి భావనతో ఇక్కడ తాబేళ్ల పార్కుని ఏర్పాటు చేయడము, ఆ తాబేళ్ల పార్కుని ఒక స్వచ్ఛంద సంస్థ ఇవ్వడం అన్నటువంటిది జరిగింది కదా. ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయం మీద అభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది ఏదైతే ఆలయ అధికారులు చెప్తున్నారో, అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీన్ మెక్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా ఈ తాబేళ్లను సంరక్షిస్తున్నాం అంటున్నారు. అయితే ఆయన ఎమ్మెల్యే గొన్ని శంకర్ కూడా ఇక్కడ చేరుకొని రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించడం జరిగింది. అయితే రికార్డ్స్ పరిశీలనలో చూసుకున్నా సరే ఎలాంటి ఈవోకి సంబంధించిన సిగ్నేచర్స్ కానివ్వండి, లేదా ఆలయానికి సంబంధించిన ఎవరైతే గ్రీన్ మెసేజ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్స్ కానీ లేకుండా ఇక్కడ ఉండేటువంటి తాబేళ్ల యొక్క సంరక్షణ లిస్ట్ ఉండడం ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఆలయ ప్రాంగణంలో సరిపోయినటువంటి తాబేళ్లకి కనీసం పోస్ట్ మార్టం చేయాలి కదా. ఒకవేళ కారణం ఏదైనా సరే మిగతా తాబేళ్లకు కూడా ఆ ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేదైనా ఒకవేళ ఏదైనా వైరస్ సోకినట్లయితే వాటికి కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. అవన్నీ ఆలోచించకుండా ఎందుకని అంత హుటాహుటిన ఎవరికి ఈ విషయాన్ని తెలియజేయకుండా ఆలయ ప్రాంగణం బయట వాటిని తుప్పల్లో పడేసి అలా దహన సంస్కారాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళే కాదు, ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ ఆలయ ఈవో కానివ్వండి, లేదా మిగతా వారు కానివ్వండి ఇప్పటికీ కూడా తెలియచేయనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఏదేమైనా త్వరగా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి ఈ ఆలయ సమాచారాన్ని ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం దమ్మనపేటలో ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయి. దొడ్డు ధాన్యంను కొనుగోలు చేయడానికి మిల్లర్లు నిరాకరిస్తుండటంతో లోడైన లారీ 5 రోజుల నుంచి ఇక్కడే నిలిచిపోయింది. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కంటి మీద కొనుక్కు లేకుండా గడుపుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి ధాన్యంను తూకాలు వేయించి పంపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.